అమరావతి అన్నటువంటి దానికి ఎంతమంది వచ్చేస్తారు? వాస్తవంగా మనకి ఆంధ్రప్రదేశ్కి ప్రతి ఇంటి నుంచి పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఒకళ్ళో ఇద్దరు ఇతర రాష్ట్రాల్లో లేదా ఇతర దేశాల్లో ఉంటున్నోళ్ళే ఎక్కువ, మధ్యతరగతి కుటుంబాలలో. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై లేదా గురుగావ్ ఇట్లాగా ఇతర ప్రాంతాలకే వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య హయ్యెస్ట్ కనబడతా ఉంటుంది. ఇప్పుడు అసలు సమస్య అమరావతికి వాళ్ళల్లో ఎంతమంది వస్తారు? ఇక్కడ అమరావతి దగ్గర ఇండస్ట్రీస్ కావాలి. అమరావతి డెవలప్మెంట్కి ఇండస్ట్రియల్ గ్రోత్, కమర్షియల్ గ్రోత్ అన్నటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి. సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నప్పుడు ఒక సిటీ లుక్ ఉంటుంది. లైక్ బెజవాడ, గుంటూరు, హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలకి సాఫ్ట్వేర్ తీసుకొచ్చినటువంటి లుక్కే ఆ టవర్సు, ఆ సిస్టమ్. హైటెక్ సిటీనే మనకి కళ్ళకు కనబడేటటువంటి అద్భుతం. అలాంటి స్థితికి ఇక్కడ అమరావతికి రావాలంటే కంపెనీలు రావాలి. ఇప్పుడు ప్రతి కంపెనీలో కూడా ఆంధ్రులు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ ఆంధ్ర, ఆయా సంస్థల్లో పనిచేసే వాళ్ళందరూ ఆంధ్ర కోసం కసిగా ఉన్నారు. వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ సాఫ్ట్వేర్ హబ్ కిందన ఎక్కడ ప్లాన్ చేస్తారు? గన్నవరమా, మంగళగిరి, లేకపోతే కనుక అమరావతిలో ఒక ప్లేస్ని ఏమన్నా సిద్ధం చేస్తారా? ఇక్కడ వాళ్ళు బ్రాంచీలు పెట్టగానే, ఎందుకంటే 2 టైర్ సిటీల మీద మెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి కూడా ఒక సిటీ కాన్సెప్టే కాబట్టి ఇది 2 టైర్ సిటీ కింద దీన్ని కూడా ఆ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తే, ఒక్కసారి సాఫ్ట్వేర్ వాళ్ళు వచ్చేస్తే దాదాపు 100 రకాల వ్యాపారాలు వచ్చేస్తాయి. మనకి హైటెక్ సిటీ చుట్టూతో నడుస్తున్నది కర్రీ పాయింట్లు, హోటళ్ళు, లాడ్జీలు, తర్వాత పీజీలు, బ్రాండెడ్ కంపెనీలు, అన్ని రకాలు ఉండేది ఆ సాఫ్ట్వేర్ల మీద డిపెండ్ అయ్యింది. ఇప్పుడు అట్లాంటి వాతావరణం ఇక్కడికి వస్తుందా చూడాలి.